పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం స్వర్ణముఖి నదిపై సుమారు 12 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన వంతెనపై ట్రయల్ రన్ వేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులను సక్రమంగా అన్న మాట కన్నా ముందే మాట నిలబెట్టుకుని ఈ వంతెను నిర్మించడం జరిగింది. ఈ వంతెన వల్ల ఆంధ్ర ఒరిస్సా వాహనాల రాకపోకలకు రెండు రాష్ట్రాల మధ్య అంతరాయం లేకుండా ఉంటుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఈరోజు చాలా ఆనందం కలిగిన రోజు. ఎందుకంటే పార్వతీపురం టు విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ ఇటు పక్క రాయ్పూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన ఈ బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ని అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటికి పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తట్టెడి మట్టి కానీ గమేలే సిమెంట్ కానీ చిన్న పరుకు కూడా చేయకుండా గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పొరపాటున ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితిలో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్ని పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి ఏంటంటే ట్రాఫిక్ కిలో చేయించాం. ఇక వారం రోజులు ట్రాఫిక్ కిలో అయిన తర్వాత ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి ఆటోలకు కూడా అటుపక్క బ్రిడ్జ్ని కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా ట్రాఫిక్ని కొంచెం తగ్గించిన విధంగా. ఎందుకంటే సంక్రాంతిలోనే మేము ఈ ఊరి వాసిగా ఈ నియోజకవర్గం వాసిగా సంక్రాంతికి దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొస్తామని మాట ఇచ్చిన ప్రకారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న మొదటి విజయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జిల్లాకు కావాల్సిన ప్రతి మౌలిక వసతులు ఏవైతే ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పామో అవన్నీ నెరవేరుస్తున్నందుకు ముఖ్యంగా దీనికి ప్రధాన కారణమైన ఉప ముఖ్యమంత్రి గారు అలాగే యువ నాయకులు లోకేష్ గారికి అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అడిగిన వెంటనే అన్ని విధాలా సాయం చేసి బ్రిడ్జికి రావాల్సిన డబ్బులు కానీ బ్రిడ్జికి కావాల్సిన కాంట్రాక్ట్తో కానీ ప్రత్యేకంగా మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదం చేయడానికి ప్రధాన కారణమైన ఈ 4 మంత్రి గారికి, మంత్రులకి అలాగే ముఖ్యమంత్రికి పార్వతీపురం ప్రజల తరపున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. జై హింద్.